అది ఒక చీకటి కాలం. కండ్ల ముందే అన్యాయం జరుగుతున్నా పెదవి విప్పలేని పెద్ద మనుషుల మౌనం, ముంచుకొచ్చిన ముప్పును గుర్తించలేని అమాయకత్వం. ఫలితం 58 ఏళ్ల అరిగోస. మొదటి తరం ఆశలు ఆవిరయ్యాయి. రెండో తరం పిడికిళ్లు బిగించి బరిలోకి దిగింది. కానీ నాయకత్వపు నయవంచనతో వందల దేహాలు తూటాలకు బలయ్యాయి. చరిత్ర పుటల్లో ఆ చేదు జ్ఞాపకం ఒక నెత్తుటి మరకగా నిలిచిపోయింది. అష్టదిగ్బంధనలో తెలంగాణ అష్ట కష్టాల మధ్య అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న సమయం అది. గాఢాంధకారం అలముకున్న చోట లక్ష్యాన్ని చూసిన ఒకే ఒక్కడు కేసీఆర్. అయ్యేదుందా పోయేదుందా అని వెక్కిరించిన నోళ్లకు సమాధానంగా తెలంగాణ రాష్ట్ర రేఖాచిత్రాన్ని తన మస్తిష్కంలో ముద్రించుకున్న దీశాలి కేసీఆర్. అడుగులు పడ్డాయి. ఆ గొంతు సబ్బండ వర్ణాలను తట్టిలేపింది. కరీంనగర్ సింహగర్జనతో మొదలైన సమరశంఖం ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. ఓట్లు సీట్లు ముఖ్యం కాదని పదవులను గడ్డిపోచలా తెరించిన రాజీ లేని పోరాటం అది. యాచించే బదులు శాసించే స్థాయికి ఎదగాలి. కాబట్టి రాబోయే రోజులలో మనం ఉద్యమాన్ని ఉవ్వెత్తున పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణ సాధించుకోవాలి. గోదావరి నీళ్లు తెచ్చుకోవాలి, కృష్ణ నీళ్లు తెచ్చుకోవాలి. అందరం కూడా కడుపు నిండా పెరుగన్నం తిని కంటి నిండా నిద్రపోయే ప్రశాంత తెలంగాణ సాధించుకోవాలి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చావు నోట్లో తలపెట్టిన ఆ తెగువ యావత్ భారతాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసింది. ఇక కేంద్రం దిగిరాక తప్పలేదు. డిసెంబర్ 9న ప్రకటన వెలువడింది. కానీ కుట్రలు ఆగలేదు. ఆంధ్ర పాలకుల వెన్నుపోటుతో తెలంగాణ మళ్లీ రగిలిపోయింది. ఉద్యమం మలిదశకు చేరుకుంది. మిలియన్ మార్చితో ట్యాంక్ బండ్ దద్దరిల్లింది. సకల జన సమ్మెతో జనజీవనం స్తంభించింది. సాగరహారం, రాస్తా రోకోలు, రైలు రోకోలు, ఇలా ప్రతి అడుగు ఒక ప్రవాహమై తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ నినాదం మారుమోగింది. తెలంగాణ ఉద్యమం తొలితరం కోల్పోయింది. రెండో తరం అందుకోలేకపోయింది. కానీ మూడో తరంలో ఆ కళ తీరింది. 2014 జూన్ 2న దశాబ్దాల కళ సాకారమైంది. కేసీఆర్ సాధించిన విజయం కేవలం ఒక రాష్ట్రం కాదు, తరతరాల తలరాతను మార్చే ఒక మహా సంతకం. బీఆర్ఎస్ అంటే కేవలం ఒక పార్టీ కాదు, అది తెలంగాణ గుండె చప్పుడు. ఎందరో గుండెల కన్నీటిని తుడిచిన చల్లని చేయి. 25 ఏళ్ల క్రితం ఒక్కటితో మొదలైన ఉద్యమం లక్షల మంది గొంతుకయ్యింది, కోట్లాది ఆశలను తీర్చింది. ఇప్పుడు మళ్ళీ కాలం పరీక్ష పెడుతోంది. చీకటిని చీల్చి వెలుగును తెచ్చిన ఆ సూర్యుడు మళ్ళీ వస్తాడు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఆగమైపోతున్న రాష్ట్రాన్ని మళ్ళీ బంగారు తెలంగాణగా మారుస్తాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజానికం.